तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। హలో హాయ్ నమస్తే వనకం అదాబ్. సో ఇవాళ మా ప్రయాణం ఎగ్జిబిషన్ ఎక్కడ అంటే నెక్లెస్ రోడ్. సో ఇక్కడ మాకు టికెట్స్ దగ్గర ఆగమాగమైంది. ఏదేమైనా సరే మనం వీకెండ్స్లో మాత్రం ఎగ్జిబిషన్కి వెళ్ళొద్దండి, ఎందుకంటే ఈ జనాలను చూస్తే చక్కర వచ్చేస్తుంది మనకి. వీళ్ళని చూస్తుంటే ఒక్కొక్కసారి ఏమనాలనిపిస్తుంది తెలుసా, కానీ లోపల మాత్రం చల్లగా ఉంది. పిల్లలు తెలంగాణ మనకి లేడీస్ కలెక్షన్స్ అండి, క్లచెస్, ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి. అవి కొన్ని కొనుక్కొని ముందుకు వెళ్ళిపోయాము. సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండి, ఇవి 350 నుంచి స్టార్ట్. చాలా వెరైటీస్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఒక 2-3 తీసుకొని ముందుకు వెళ్ళిపోయాము, ఎందుకంటే ఇక్కడ మా పిల్లలు ఆల్మోస్ట్ అల్లరి చేస్తున్నారు, అవి కావాలి ఇవి కావాలనేసి. ఎందుకు ఈ గోల అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాము. ఇలా మేము వెళ్దామని లోపు నాకు ఈ బ్యాంగిల్స్ కనిపించాయి. ఈ బ్యాంగిల్స్ చూసి నేను చాలా టెంప్ట్ అయిపోయి, మా పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇవి కిచెన్ ఐటమ్స్ అండి, ఇవి మనం వదలదు, మనం వీటిని వదలము. ఇక్కడ మా పిల్లలు గేమ్స్ ఆడతా అనేసి వచ్చారు. ఇక్కడ చూడండి ఏమవుతుందో. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఇప్పుడు వీడేస్తాడంట బౌలింగ్, చూసా వీడు ఎట్లా వేస్తాడు, అన్నిటికీ ముందు ఉంటాడు వీడు. కానీ ఒక్కటండి, ఏదేమైనా సరే మనము చిన్నగా ఉన్నప్పుడే మన లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే పెద్దగా అయ్యాక ఇవన్నీ మనం ఎంజాయ్ చేయలేము, ఎందుకంటే మన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో పిల్లలు ఎంజాయ్ యువర్ లైఫ్ నైస్లీ. ఇక్కడ మేము ట్యాంక్ బండ్కి వచ్చేసాము. మా పిల్లల్ని కొద్దిసేపు ఆడించి వాళ్ళ సంతోషం అయితే చెప్పలేమండి. పాపము సమ్మర్ హాలిడేస్ అంతా ఏమో అటు ఇటు తిరిగాము, కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇక్కడ మాకు దారిలో ఇక్కడ నేమ్ ఇస్ పవిత్ర, వీళ్ళు కోల్డ్ కాఫీ బిజినెస్ రన్ చేస్తున్నారు. టేస్ట్ చేసామని తీసుకున్నాం, కానీ టేస్ట్ చాలా బాగుందండి. సో మీకు టైం కుదిరినప్పుడు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే దే ఆర్ యూత్, కొంచెం మోటివేషన్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది వాళ్ళకి. సో హియర్ ఐమ్ ఎండింగ్ మై వ్లాగ్ విత్ దిస్ కోల్డ్ కాఫీ. స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి. వచ్చిందండి వయ్యారి.